అందరికీ నమస్తే. మొదలు హెడ్లైన్స్. సిద్దిపేటల గడబడి చేసిన బీఆర్ఎస్ 10 ఏళ్లు ఏం చేసిండ్రన్న మంత్రి వివేక్ సార్. అమ్మిన దళిత బంధు యూనిట్లు వాపస్, ఎవరన్నా కొనుక్కుంటే పక్కా అయితారు లాస్. కొత్త రికార్డు కొట్టిన ఫ్రీ బస్సు పథకం, 200 కోట్ల టికెట్లతోటి ప్రయాణం. ఉపరాష్ట్రపతి రాజీనామాపై రచ్చ, ఎన్కమర్ల ఏదో జరిగిందని చర్చ. అమ్మాయి పేరు మీద ఇన్స్టా అకౌంట్. మా అన్న ఓకే అంటే మన పెళ్లి జరుగుతుంది కాబట్టి నువ్వు జాబ్ కావాలంటే మా అన్న చెప్పింది విను. మనిషికి 20-20 వేలు ఇచ్చినాం, ఇక 15 మంది వరకు ఉన్నాం. ఎమ్మెల్యే పదవి దేనికబ్బా? పబ్లిక్ తిప్పలు అరుచుకుంటానికి, డెవలప్మెంట్ పనులు చేస్తానికి, గెలిపించిన వాళ్ళకి కావాల్సిన రప్పిస్తానికి, అసెంబ్లీలో మాట్లాడటానికి, అంతే కదా. ఓ కాళ్ళ ప్రతిపక్షం పార్టీ గిట్లయితే ఏడ గింత సందు దొరికినా సర్కార్ను ప్రశ్నించొచ్చు, నిలదీయొచ్చు. నియోజకవర్గానికి రావాల్సినవి రప్పించుకుంటానికి బరాబర్ నిలబడొచ్చు. అయితే ఇవాళ ఒక కాడ మీటింగ్ అయింది. గౌరవ ఎమ్మెల్యే గారు రాలే గాని ఎంత రచ్చ నడిచిందో చూడుండ్రి. మరి సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో రేషన్ కార్డులు వంచే కార్యానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు లోకల్ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. వెనకాల బ్యానర్ మీద నా ఫోటో ఎందుకు పెట్టలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ క్వశ్చన్ చేస్తే కలెక్టర్ మేడం సమాధానం చెప్పింది గిట్లా. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము ఓన్లీ గజ్వేల్ అండ్ సిద్దిపేట కాన్ఫరెన్స్ చేస్తున్నాము. ఇది దుబ్బాక ఎమ్మెల్యే గారిది నెక్స్ట్ వీక్ చేస్తాము, అక్కడ స్పెషల్ కార్యక్రమం. మేడం మరి మాకు పిలిచింది కదా రమ్మని, డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంకే పిలిచిండ్రు, మరి మాకేం తెలుసు? దీంట్లో ఎజెండాల లిస్ట్ కూడా ఉన్నది కదా. దుబ్బాక స్పెషల్ గా మీ కాన్ఫరెన్స్ లో చేస్తాం సార్ ప్రోగ్రామ్. సరే అని ఎమ్మెల్యే గారు చల్లబడ్డాక ఇందిరామిన్ల ముచ్చట వెళ్ళింది. మాకు రాలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు లేస్తే మరి 10 ఏళ్ళు డబల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టలేదని అటుకెళ్ళి ఇంట్లో వచ్చిన వాళ్ళు వేసిండ్రు. ఇకేమున్నది లొల్లి లొల్లి. గడబడొద్దు, నిమ్మలంగా మాట్లాడుకుందామని మంత్రి వివేక్ సార్ ఎంత చెప్పినా ఈయనలే బీఆర్ఎస్ వాళ్ళు. 10 సంవత్సరాలు వెయిట్ చేసిందే పాపం పోతుంది. రాజకీయం చేయకండి. ఒక మంచి అవకాశం ఈ ఇందిరమ్మ ఇల్లు రావడం. పాపం బీద ప్రజలకు ఇల్లు వస్తే చాలా మంచిది, అందరికీ మంచిది అది. సో మీరు రాజకీయం చేయకండి. ఇది చాలదని బ్యానర్ కేసీఆర్ సార్ ఫోటో చిన్నగా ఉన్నదని ఇంకోటి మోప్ చేసిండ్రు. ఫోటో కోసం ఈ ఉరుకులాట ముద్దుగానే ఉన్నది కానీ ఎమ్మెల్యే గారేరు. మరి ఈ మీటింగ్ పెట్టిందే గజ్వేల్ సిద్దిపేట గురించాయే. మా వాళ్ళందరికి రేషన్ కార్డులు ఇప్పిస్తా, ఇందిరామ్మ ఇండ్లు తెప్పిస్తా అని సర్కార్ మీటింగ్లకు రావాలే కదా. సారేమో దుమ్మాలు కొడతాడట, ఆయన ఫోటోనేమో పెద్దది పెట్టాలన్నట. ముద్దుకున్నది పోన్రే. ప్రధాన ప్రతిపక్షం లీడర్ గా అసెంబ్లీకి రాడు, ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పోడు గాని పబ్లిసిటీ కావాలన్నట్టు. అరే 10 ఏళ్ళు నేను సీఎం సీట్లుండి కూడా రేషన్ కార్డులు ఇవ్వకపోతే, ఇల్లు కట్టియకపోతే ఇల్లు ఏడాది నరంలోనే ఇవ్వబట్టిరే. ఇక నేనెట్లా పోవాలని నాదాన్ని అనిపిస్తున్నదో ఏమో మరి. ఇంకా సిద్దిపేట జిల్లా డెవలప్మెంట్ మీద మీటింగ్ నడిచింది. మాకు అది కావాలి, ఇది కావాలి, మా ఊళ్ళో ఆ తిప్పలు ఉంది, ఈ ఊళ్ళో గీ తక్లీ ఉందని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సార్ అడుగుతుంటే మొన్నటిదాకా హరీష్ రావే మీకు మంత్రి ఉండే, మరి ఎందుకు చేపించుకోలేదు అని క్వశ్చన్ చేసిండు వివేక్ సారు. ఆయన ఉన్నప్పుడే చేయలేదంటే ఏదో కాంపిటీషన్. మంత్రి ఉన్నావు ఇన్ని సంవత్సరాలు, అలాగే వాట్ షీ టాకింగ్ అబౌట్ ఈ సోషల్ వెల్ఫేర్ కోటా. సోషల్ వెల్ఫేర్ కోటా ఇస్ ఓన్లీ 2 స్టూడెంట్స్ పర్ డిస్ట్రిక్ట్. హరీష్ రావు సార్ కూడా ఎన్నో అడిగితే నవ్వుకుంటనే కౌంటర్ ఇచ్చిండు మంత్రి సారు. డిఓ గారు ఫస్ట్ యూ షుడ్ కమ్ అప్ విత్ అ ప్లాన్. ఇన్ని సంవత్సరాలు ఏముండే డైరెక్ట్ ఛార్జెస్, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెంచిండ్రు, ఇట్లా స్టార్ట్ చేయాలి. అది నోట్స్ ప్రిపేర్ చేసి ఇట్లా క్వశ్చన్లు వస్తాయి. కానీ ఇన్నేళ్లలో ఏ మంత్రి అయినా ప్రతిపక్షం ఎమ్మెల్యేలను పక్కన గుగ్గుండా పెట్టుకొని ఇంత ముద్దుగా చెప్పినాయని కాగితం మీద రాసుకొని ఆఫీసర్ల కాడర్ ఏయంగా చూసినామా? పార్టీల కంటే పబ్లిక్ పనులే ముఖ్యమనుకుంటే గిట్లుంటది మళ్ళా. అప్పట్లో కేసీఆర్ కిట్లని ఇస్తుండే, సర్కార్ దవాఖాన్ల కాన్పైనోళ్లకు మంచిగానే అక్కడికొచ్చేది. ఈ గవర్నమెంట్ ఇయ్యకున్నా నేను ఇస్తా అని ఇలా కొందరికి వంచిండు రామన్న. పుట్టినరోజు పేరు మీద గరీబులకు గిఫ్టులు అన్నట్టు. ఇదొక్కటి మంచిగానే యాదుంది కానీ రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పోడు భూములకు పట్టాలు ఇయ్యలేదనే ముచ్చట మతికుందో లేదో సారుకు.
అట్లనే గీ స్కీమ్ సుత చిన్న సీఎం బట్టి సార్ వంచుతున్నాడు దళిత బంధు చెక్కులు 4,63,00,000 రూపాయలు. కాకుంటే ఇవి అప్పట్లో సాంచినైతే ఇప్పుడు చెక్కులు ఇచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఉప ఎన్నిక కోసం హుజరాబాద్ లో 15 లక్షల పథకం పెట్టి ఇయ్యలేదనుకుంటా బయట ఇంకో 4 మండలాలు సెలెక్ట్ చేస్తే అందులో ఇదొకటి 3,465 మందికి వంచేది ఉంటే చాలా మందికి అందినాయి ఆల్రెడీ. మిగతా వాళ్ళకి కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అందరికి వచ్చేటట్టు చేస్తాం. మళ్ళీ వారం తర్వాత అయితే ఒక్కకాన్నే 1387 యూనిట్లు గయాబ్ చేసిరంటే చూడండిగా. ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు, జేసీబీలు, కాల్రు, డైరీ ఫాము, కోళ్ల ఫారము, దుక్నము ఇట్లా ఏదన్నా ఒకటి పెట్టుకొని అటెంక అమ్ముకున్నారట. దళితులకు ఫాయిదా కోసం పెట్టిన పథకం పంతనం గిట్లయ్యే వరకు గీ ఆర్డర్ వేసిండు సారు. అలా ఎవరైనా తప్పుడు విధానంతో ఇక్కడ నుంచి పక్కదో పట్టే క్రమంలో ఎవరైనా కొనుగోలు చేస్తే కూడా వాటన్నిటిని వెనక్కి తీసుకొచ్చి లబ్ధిదారులకి అంటే దళిత బంధు కింద వచ్చినాయి గట్లనే ఎవరన్నా కొనుక్కుంటే బాజాబ్తా గుంజుకపోతారు అన్నట్టు. అమ్మినోళ్ళకి వాపస్ వస్తుంది కానీ కొన్నోళ్ళే ఆగము. ఈడనే ఇట్లుంటే ఇక స్కీమ్ చాలా అయినా హుజరాబాద్ లో దగ్గర అందరికి అందినాయి. కానీ ఇప్పుడు సగం బాడాగు పడతలేవు. ఇట్లా తీసుకొని అట్లా అమ్ముకున్నారని లొల్లి నడుస్తుంది. ఈ విగిన కొందరు లీడర్లు పైసలు తీసుకొని ఇప్పిస్తే ఇయ్యనోళ్ళకి రాలే మళ్ళా కార్యకర్తలకే. ఎవరో ఎందుకు ఖుద్దు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ సారే గిట్లా అన్నాడు మొన్న మీటింగ్ లా. ఖరాబైంది. ఏ పథకం అది అలాగే యాద వచ్చినట్టున్నది. ఏ పథకమే దళిత బంధు. ఎట్లన్నా చేసి హుజరాబాద్ లో గెలవాలని దళితులకు 10 లక్షల పథకం ఆశ చూపి అటెంక లాపరవ చేస్తే గిట్లాగమైంది అన్నట్టు. అరే మీకు చేతులు ఎట్లొచ్చినాయి అన్న ముంచుతానికి ఆలే దొరికినారు. దుఃఖం తీయక ముందే వచ్చి లైన్లో నిలబడతారు. ఓ రూపాయి ఎక్కువ తీసుకున్నా పట్టించుకోరు. రేట్లు పెంచినా గా బాధల గిరాకీ ఎక్కువ చేస్తారు. అదనకు లేకుంటే అప్పో సప్పో చేసైనా మీకు చదివిస్తారు. ఉద్దెర పెట్టని ఉత్తమ కస్టమర్లు గసంటోళ్లను ఎట్లా మోసం చేయాలనిపిస్తుంది భయ మీకు? ఏహే ఎవరు చెప్పిరన్న రైస్ మిల్లులో బియ్యమే తయారైతాయి, ఉడకబెట్టుకొని తింటే కడుపు నిండుతుందని. మందు కూడా తయారైతుంది, తాగితే మంచి కిక్కు వస్తుంది. అవమల్లా సూర్యాపేట జిల్లా రామాపురం రైస్ మిల్లులా మందు తయారైతున్నది. ఇదంతా గామాలే. పెద్ద ట్యాంకర్లు, మిషన్లు, 100 మంది లేబర్ అవసరం లేకుండా చిన్నపాటి కుటీర పరిశ్రమ లెక్క నడుస్తున్నది ముద్దుగా. కాకుంటే కల్తీ లిక్కరు. సర్జికల్ స్పిరిట్ కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి, ఈ తయారు చేయడానికి వినియోగించే లైసెన్స్ పొందిన ఈ కృష్ణ ఫార్మా అవి తయారు చేయకుండా మద్యం తయారు చేసే దానికోసం అక్రమంగా సప్లై చేయడం. హైదరాబాద్ కెళ్ళి స్పిరిట్ తెచ్చి పెగ్గు కలిపేంత పద్ధతిగా నీళ్లు పోసి సీసాల నింపి బోరింగ్ రాడ్ తోటి సీల్ గుద్ది స్టిక్కరు హోలోగ్రామ్ అంటూ పెడితే గింత అనుమానం వస్తోట్టు. తెలంగాణ ఆంధ్ర బార్డర్ ఊరు మనోళ్ళకే వైన్స్ ఉంది. ఏహే మీకు అగ్గకే సరుకు సప్లై చేస్తామని బెల్ట్ షాప్లకి ఇది పంపిస్తారు. మార్కెట్ లో 120 వాళ్ళకేది మనోళ్ళ కాడ 80 రూపాయలే. కోటర్ మీద 40 మిగులుతుందంటే ఇది కొనకుంటే ఇంకేది కొంటారు. మరి బేరం కాడ ఏడబ్బెచ్చయిందో ఆయన తాపకారుల చెవుల పడితే ఉరికొచ్చి దొరకబట్టేండ్రు. 38 కాటన్ల విస్కీ, 750 లీటర్ల స్పిరిట్, బొచ్చడు సీసాలు, డక్కన్లు, లేపులు సీల్ చేసి 7 మీద కేసులైతే 2 అరెస్ట్ అయ్యారు. ఇప్పటికైతే ఏ నెల కాంచెల్లి నడుస్తున్నదట ఈ దందా. ఎందుకురా ఆయన అడ్డమైన మందు తెచ్చి మంది పానాలు ఖరాబు చేస్తారు. ఈసొంటి కల్తీగాళ్లకు కల్తీ మందు దాపించుడే పెద్ద శిక్ష. సర్కార్ నౌకరీ కొట్టాలంటే పోటీ పరీక్షలకు దరఖాస్తు పెట్టుకోవాలి. పొద్దు మాపు చదవాలి, పరీక్షలు రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి. అదే ప్రైవేట్ కొలువంటే ఏ కంపెనీలో జాబులు ఖాళీ ఉన్నాయో చూసుకుంటారు. ఓ రెజ్యూమ్ ఇచ్చి మళ్ళీ ఫోన్ చేసి నడువోయి కలుస్తారు. చదువు పంతనం ఓకే అనుకుంటే జాబ్ వస్తుంది. గిట్లనే తెలిసినోళ్ళు మాట చెప్తే సుతా రావచ్చు. కానీ ఇంకో తీళ్ళ సంపాదిద్దామని పోతే గిట్ల బుక్ అయినరు. ఇండ్లా ఒకలకు ఇన్స్టాగ్రామ్ లా ఓ అమ్మాయి సోపతైంది. చాటింగ్లు మీటింగ్లు నడిచి లవ్ల పడ్డాడు. అటెన్క ఏమైందంటే మా అన్న వస్తుండు మంచిగా చూసుకో అని చెప్పి పంపించింది. ఇతను వచ్చి 4 నెలలు ఉన్నాడు మా దగ్గరనే, తిన్నాడు పన్నాడు, మంచిగానే ఉన్నాం, ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసుకున్నాం. ఆ అన్నగాడు నిజామాబాద్ రాగానే బామ్మర్దికి చేయాల్సిన సకల మర్యాదలు చేసిండ్రు. అచ్చినోడు వీళ్ళతోటి ఉండంగానే ఇంకో మెసేజ్ పంపింది గిట్లా, నువ్వు ఏం చేయకపోయినా మా అన్న ఓకే అంటే మన పెళ్లి జరుగుతుంది, కాబట్టి నువ్వు జాబ్ కావాలంటే మా అన్న చెప్పింది విను అని చెప్పేసి ఇట్లా మనిషికి 20,000 వేలు ఇచ్చినాం. ఇక 15 మంది వరకు ఉన్నాం. అగనట నీకే కాదు మీ దోస్తులకు సుతా హైదరాబాద్ లా జాబులు చూపిస్తాడు. నువ్వు కొలువుకి ఎక్కంగానే మా అన్నే దగ్గరుండి మన లగ్గం చేస్తాడని చెప్తే సరే అని అందరు కలిసి 3 లక్షల ఒప్ప చెప్పిండ్రు. ఇక్కడ చైతన్యపురంలో హాస్టల్లో ఉంచి
తర్వాత ఏమో ఈ రోజు కాదు రేపు కాదు ఈ రోజు జాయినింగ్ అని చెప్పేసి ఒక మేడం తోటి రోజు కాల్ చేయించి నిజామాబాద్కి వెళ్ళి హైదరాబాద్ తీసుకొచ్చి హాస్టల్లో రోజుల కమానం పెట్టినాక గప్పు డౌట్ వచ్చింది మనోళ్లకు. హౌ మరి సోషల్ మీడియాలో సోపత్ చేసింది అమ్మాయి కాదు అబ్బాయి. ఇగో గీ మోతవారే పేరు గణేష్, సూర్యాపేట జిల్లా. అల్కగా పైసలు కమాయిస్తానికి ఆడవిల్ల లెక్క ఇన్స్టాలో అకౌంట్ తెరిచి లవ్వు కొవ్వని లైన్లకు దింపి నున్నగా గుండు కొట్టిండన్నట్టు. నీ చెల్లెలేదు అన్నలేడు అంత ఒక్కడే. అమ్మాయి లెక్క చాటింగ్ చేసినోడు, అన్న లెక్క ఊరికి పోయినోడు అంత మనోడే. పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఎంక్వైరీ నడుస్తాంది. సోషల్ మీడియా దోస్తానతోటి అమ్మాయిలను మోసం చేసిన అబ్బాయిలను చూసినాం. గిట్లా అబ్బాయిలను అమ్మాయిల పేరుతోటి అబ్బాయి మోసం చేసుడు గమ్మతుంది. పో చూస్తురు కదా జమానా ఎట్లా తయారైందో. ఎవ్వలను పడితే వాళ్ళని నమ్మి ఉత్తగానే ఆగంగా కురిజేరా. అరే ఓ 2 బస్తాలు ఉంటే ఇయ్యరాదే, రేపు నేను తెచ్చుకున్నాక ఇస్తా గాని. నాకే సాలే అంటే నడుము ఇట్లా నీళ్ళు లేని కాక. హావు రాములు, నువ్వు పోతాంటివి కదా, దొరికితే నాకు 2 పట్టుకరా రాదు, ఏమంటే పైసలు కొడతా గాని. నువ్వేం ఫికర్ చేయకు మామ, షాప్ ఓనర్ మనకు తెలిసిన మనిషే, నేను ఫోన్ కొట్టి చెప్పి పెడతీ. నువ్వైతే కలుపు పట్టు, మళ్ళా నీళ్లు బిక్కిపోగల్లా అని అంటారు ఊర్ల పొంట. అరే ఏడ చూడు మాకు యూరియా దొరుకుతలేదు. దుకాణం తెరవక ముందే వచ్చి లైన్లు కడుతున్నారు, చెప్పులు ఆధార్ కార్డులు పెడుతున్నారు. అట్లానికినా సరిపోని ఇస్తలేరని రైతులు గుస్తా కాబట్టిరే. అయితే పంటలకు వాడవలసిన యూరియాను ఏరే దందాలకు పట్టుకపోతున్నారట కొందరు పనివంతులు. ముఖ్యంగా డీజిల్ రేట్లో పొగ తగ్గించడానికి, పొల్యూషన్ తగ్గించడానికి ఈ సబ్సిడీ ఎరువులను వాడుతున్నారు, యూరియాను వాడుతున్నారని వారు చెప్పిండ్రు. పొగ తక్కువ స్థానికి డీజిల్ అనే కాదు, ఇంత యూరియా వేసి గట్టిగా గిల్ల కొడితే కల్తీపాలు, గుట్టలు బండలు పేలుస్తానికి వాడే మందులో కూడా యూరియాను కలుపుతున్నారు. ప్లాస్టిక్ ప్లైవుడ్ లగిన బగ్గనే కలుస్తుంది. 125 బస్తాలు గిట్లనే పోతున్నాయని ఖుద్దు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన లెక్క. తీసుకునే కాడకి ఇవన్నీ అడగరు కదా, వరి చేనుకో పత్తి చేనుకో అనుకుంటారు. మళ్ళా మీదికెళ్ళి లోడ్ వచ్చుడు కూడా తక్కువ అయిందట. ఇగేమున్నది ఉన్న జత్ర లేక గీ తిప్పలు. అందుకే ఏ డీలర్ కార్డ్ ఎంత స్టాక్ ఉంది, ఎందరికి అందుతుందో, లారీ ఎప్పుడు వస్తుందో తెలిసేటట్టు ఈ ఉపాయం చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకే నేను కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే, మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్ గా డిస్ప్లేలో పెట్టండి. లేలే గవర్నమెంట్ ఫెయిల్ అయింది, రైతుల కోసం పట్టించుకుంటలేదని గులాబీ పార్టీలు గుస్సా అవుతున్నారు ఇంకో దిక్కు. కానీ మనోళ్ళ 10 ఏళ్ల ఏళ్ళ కూడా యూరియా కోసం గివే కోసాలు. ఇంతింత పొడుగు లైన్లు నూకేసుకున్నాడు, గడ్బర్లు పోలీసులు వచ్చి కంట్రోల్ చేసుడు. లైన్లో నిలబడి ఒక రైతు గుండె నొప్పుతోటి ఆడనే కాలం చేస్తే అప్పుడు వ్యవసాయ మంత్రి గారు ఏమన్నారో యాద్ చేసుకోండి జరా. సినిమా హాల్ కాడకు కూడా పోయి నిలబడతాం, టికెట్ తీసుకునే లోపల ఏమైనా ఆపద అయితేనంటే సినిమా తప్పు కాదు గదన్నట్టు. యూరియా కోసం రైతు కాలం చేసే సినిమా టికెట్లతోటి లంక పెట్టిండు మొద్దుగా. అంటే ఆ రైతు సాగుతోటి సర్కార్కి ఏం సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నాడు. అప్పట్లో ఎరువుల గోసాలను మక్క పేలాలు బుక్కుకుంటా సినిమా లెక్క చూసిన వాళ్ళు ఇప్పుడేమో పెంక మీద పేలాలు లెక్క శంగడం బింగడం ఎగురుడే గమ్మతున్నది పోన్రే. రాజకీయంలో ఎట్లుంటదుల్లా, ఒక్క పారి గెలిచి పదవిలో కూర్చున్నారంటే 5 ఏళ్ళు పురుసత్, మళ్ళా ఓట్లు వచ్చేదాకా ఆ కుర్చీ ఆళ్ళదే. పబ్లిక్కు సేవ చేయలేదనో, పడని పాటోళ్ళు ఏదో అన్నారనో, అవినీతి చేసిందని వార్తలు వచ్చినాయనో ఎవ్వరు సుతా వెనకకి దగ్గరు, కుర్చీ ఇడిచిపెట్టరు. వార్డు మెంబర్ కాంచెల్లి షురూ చేస్తే ప్రధాని కుర్చీ దాకా. అయితే ఉపరాష్ట్రపతి సారు రాత్రి ఇట్లా రాజీనామా చేసిండో లేదో, పొద్దుగాల రాష్ట్రపతి మేడం ఓకే అన్నది. పానం బాగలేకనే పది విడిచిపెట్టినా అని 74 ఏండ్ల పెద్ద మనిషి చెప్తాండు గాని వెనకాల కారణాలు ఏరే ఉన్నాయని ఢిల్లీలా జోరుగా చర్చ నడుస్తాంది. ఎందుకంటే నిన్న పొద్దాక రాజ్యసభ నడిపినోడు రాత్రికే రాజీనామా ఉత్తరం ఇచ్చిండు. ఇంతల్నే ఏదో జరిగిందనేది ప్రతిపక్షాల మాట. ఇంకో 2 ఏండ్లు పదవిలుండే ఛాన్స్ ఉన్నా ఎందుకు దిగివేండో చెప్పాలని ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో లొల్లి నడిచింది. అయితే ఓ 10 రోజుల కిందట ధన్కర్ సార్ అన్న మాటలు ఇప్పుడు మస్తు గిరికలు కొడుతున్నాయి. I will retire at the right time. August 2027.
పక్క 5 ఏండ్లు పదవిలుంటా ఇంకో 2 ఏండ్ల కుర్చీ దిగుతా అని చెప్పి ఇంతల్నే మాజీ ఉపరాష్ట్రపతి అయ్యిండు. అయితే బీజేపీ తోటి వడతలేదని సుప్రీంకోర్టు గురించి ఏదో అన్నాడని అందుకే గిట్ల అయినట్టుందని కొందరు అంటాన్రు. ఇన్నేండ్ల చరిత్రలా ఎవ్వలిగినా ఇట్లా నడమంత్రాన్ని వెళ్ళిపోలే. మరి రూల్స్ ప్రకారం 60 రోజుల్లో కొత్తోళ్ళు రావాలి. దానికి సుత ఎలక్షన్ ఉంటది. లోక్సభ రాజ్యసభ ఎంపీలు కలిసి ఎన్నుకుంటారు. ఇక ఇప్పుడు ఎవరిను సెలెక్ట్ చేస్తారో గాని చాలా మంది పేర్లే వినబడుతున్నాయుల్లా. కండక్టర్ కు సరిపడా చిల్లరిచ్చి సహకరించగలరు, ఆర్టీసీ కేఎంపీఎల్ పెంచగలరు అని బస్సులో బోర్డులు రాసి పెడతారు. అన్నలెక్కితే గా తిప్పలు గాని మా అక్కలెక్కిండ్రంటే పరిశాన్ ఉండదు. చిల్లర్తో పనే లేదు. చేతిలో ఆధార్ కార్డు ఉంటే చాలు పలానా బస్సులో ప్యాసింజర్లు లేరనే మాటే రాదు. ఏ బస్సు చూసినా నిండబట్టే. గీ తీల ప్రయాణాలు నడుస్తున్నాయి కాబట్టి గిట్ల కొత్త రికార్డు కొట్టిండ్రు. ఏ ఆడోళ్ళతోటి ఆర్టీసీ లాసనుడు బంజైరు జేరా. మేం తిరగబట్టే ఏడాది అర్థంలా ఎంత పైకం వచ్చిందో తెలుసునా? 6,700 కోట్ల రూపాయలు 200 కోట్ల టికెట్లు కొట్టించినాం. మళ్ళా మీరు తిరిగేదే పుక్కట్ల మీతోటి ఆమ్దాన్ అచ్చుడైంది అంటారా? మేం కట్టాల్సిన పైకం సర్కార్ కడతాంది. మళ్ళా 200 కోట్ల మంది ఫ్రీగా ఎక్కి దిగినందుకు డిపోలు బస్టాండ్ల కాడ రేపు జోరుగా సంబరాలు కూడా ఉన్నాయబ్బా. అవ్వగారింటికి అత్తగారింటికి అక్కింటికి చుట్టాలింటికి పెండ్లీలకు పేరెంటాలకు దావతులకు దేవుళ్ళ దర్శనాలకు యాత్రలకు షాపింగ్లకు జాబులకు కంపెనీలకు టూర్లకు బోర్లకు ఎటు పోయినా ఎంత దూరం పోయినా ఏకాన ఖర్చు లేదు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు కండక్టర్ అన్న 0 టికెట్ కొడతాడు. గవర్నమెంట్ కాంచి ఛార్జీలు వసూలు చేసుకుంటారు. ఇంకిన్ని బస్సులు తిప్పితే సీట్ల కోసం తిప్పలు సుత తప్పినట్టేనబ్బా. మనకాడ గింత ముద్దుగా నడుస్తున్నందుకే ఆంధ్రల సుత పెట్టాలని డిసైడ్ చేసింది సర్కారు. 15 ఆగస్టు కాంచి చాలు చేస్తారట. తెలంగాణ కర్ణాటక ఢిల్లీలా ఎట్లా నడుస్తుంది, నెలకెంత ఖర్చు అవుతుంది, ఎక్కినోళ్ళు ఏమంటారో తెలుసుకునే పని నడుస్తుంది. ఇంకో 20 రోజులైతే ఇక ఆంధ్ర అక్కలగ్గిన మన లెక్కనే పుక్కట్ల తిరిగే భాగ్యం వస్తుంది అన్నట్టు. కానీ అన్ని నేనే అని చెప్పుకున్న చంద్రబాబు సారు ఇదైతే చెప్పుకోలేడబ్బా. ఎందుకంటే ఈడ చాలైనాకనే ఆడ చాలైతుంది కదా. మరి పిల్ల పేరు లక్ష్మి, పిల్లగాని పేరు నరసింహ. పలానోళ్ళ చిన్న బిడ్డను పలానోళ్ళ పెద్ద కొడుకుకిచ్చి పెళ్లి చేస్తున్నాం. ఆయతరం పొద్దుగల 11 గంటలకు ఇంటికాన్నే లగ్గం. చుట్టాలు దోస్తులు అందరు వచ్చి దీవెనార్తి పెట్టాలి. దావత్ మర్నాడు మాపటీలి. ఇగో గిట్ల పెళ్లి కరెక్ట్ కొట్టియంగా చూసిండ్రా. మన యాసల మాట్లాడు సరే గాని పిలుపులు సుత గట్లనే ఉంటే మంచిగుంటలే. వీళ్ళు గదే ఆలోచన చేసిండ్రబ్బా. ఓయమీర్ పెళ్లి కబూర్ మా తొల్సూర్ మర్రి పెళ్ళాడన్ పేకాల్ ఓయ కన్నరాజు పెళ్లి కోకట్ పూణే లక్ష్మీ శరణ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పూణే శ్రీరాములు శాంతమ్మ కీన్ సిన్నమయ్యడ్ తోటి రేకెనే రూమ్ అత్తే పందిర్ ముహూర్తం 2/8/2025 శనివారం వెర్వే 8:15 కు పెళ్లి ముహూర్తం 3/8/2025 ఆదివారం వెర్వే 9:15 కు లగ్గం కారటని అర్థమైంది గాని ఏం భాషో తెలుస్తలేదు కదా. కోయ భాష. కొత్తగూడెం జిల్లా పాల్వంచల ఆదివాసి బిడ్డ కన్నరాజు పెండ్లి కారెట్ ను ఆళ్ల భాషలో కొట్టించిండు. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ సార్ కిచ్చి తప్పకుండా రావాలని పిలిచిండ్రు ఇద్దరచ్చి. ఈసారే మస్తు ఎంకరేజ్ చేసిండట. మరి ఆదివాసులతోటి ఏడ మీటింగ్ పెట్టినా ఆళ్ల భాషలనే ముచ్చట పెడతాడు. జెండా వందనం పండుగకు రావాలన్నా సర్కార్ కార్యాలు ఏమున్నా కోయ భాషలనే కొట్టిస్తాడు. రాహుల్ సార్ ఎంత ముద్దుగా వలుకుతాడో ఈనుండ్రి మీరే. తుంగన్ పద్ధతిన్ పొర్రో ఐటీడీఏతే అధ్యయనం తుంగనం ఈ బెర్ర సాయమందన్ ఆచారకిన్ ఒకరో పుస్తక రూపంతే బెన్కెడికి మందనాటి కృషి తుంగనం. ఈ ముచ్చట తెలిసినాక ఆదివాసులంతా ఇదే తొవ్వల నడుస్తారేమో. అందరి లెక్క ఇంగ్లీష్లనో తెలుగులనో కొట్టియొచ్చు, కానీ కోయ భాషను కాపాడుకోవాలనే మనవుల తండ్లాటను తారీఫ్ చేయాల్సిందేనబ్బా. చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.